ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే మానవులందరూ ఒక్కటే. ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి దైవం కూడా ఒక్కడే. పవిత్ర రమదాన్ మాసం, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్, పవిత్రమైనటువంటి ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము రమదాన్ మాసంలో అవతరింపజేశాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్, ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్కు భయపడి, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్, ఉపవాసం మీ మీద విధిగా చేయబడింది. ఉపవాసం ద్వారా మనిషి భయభక్తుల వైఖరిని అవలంబించాలి. ఏ చెడులు నీలో ఉన్నాయో, ఏ రుగ్మతులు నీలో ఉన్నాయో, ఏ వ్యసనాలకు నువ్వు బానిసైపోయావో వాటన్నింటినీ విడిచిపెట్టి ఒక పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆచరణ చేయమని రమజాన్ మాసం ఆదేశిస్తుంది. నీకున్నదానిని నలుగురికి ఇవ్వాలని, పేదలకు ఆకలి కొన్న వాడికి ఆకలిని తీర్చాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం ద్వారా ఎన్నో గుణపాఠాలు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం చివరిలో ఎప్పుడో 3 ఉపవాసాలు ఉంటానండి, ఎప్పుడో నీకు కుదిరినప్పుడు ఉంటానండి అంటాడు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. మానవుడు ఎంత కడు విచిత్రమైనటువంటి ధోరణి కలిగినటువంటి వాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం, ఓ మానవుడా ఏ విషయం నిన్ను మోసంలో పడివేసింది? ఉదాత్తుడైనటువంటి ఆ పరమ సృష్టికర్త అల్లాహ్ యొక్క విషయంలో ఎందుకు నీవు ఆయన్ని గుర్తించడం లేదు? ఎందుకు నీవు ఆయన్ని ఆరాధించడం లేదు? అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్ ఫీ అయ్యి సూరతిన్ మా షా'a రక్కబక్, ఆయన నిన్ను సృష్టించాడు, ఏ లోపం లేకుండా తీర్చిదిద్దాడు. నడినెత్తి నుంచి అరికాలు బట్టికి నకసక పర్యాంతం శరీరంలో ఉన్న అంగాంగాన్ని సృష్టించాడు. మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ దేహాన్ని నీ తల్లి గర్భంలో నీకు అమర్చాడు. కానీ నీకు నమాజ్ చదవడానికి టైం లేదు. అస్తగ్ఫిరుల్లాహ్. చిన్నప్పుడు పుట్టగానే కట్నం చేయించుకున్నావు, పెద్దవగానే పెళ్లికి నికా చదివించుకున్నావు, కానీ జీవితంలో ఎప్పుడు మసీదులో కనపడు. శుక్రవారం కూడా రావు. రంజాన్లో కనపడితే మళ్ళీ రంజాన్ దాకా నువ్వు రావు. నువ్వు చచ్చిపోతే జనాజా నమాజ్ చదివిస్తారు లేదు. నువ్వు ఊరు మొత్తం జనాజా నమాజ్ చదివించినా నువ్వు నమాజ్ చదవకపోతే ప్రయోజనం లేదు. నిలబడి నువ్వు రానప్పుడు నువ్వు అడ్డంగా పలుకుని 4 భుజాల మీద మసీదుకు వచ్చిన ప్రయోజనం లేదు. అందుకని మానవుడా గుర్తించు. కానీ ఈరోజు ఆయన మాటలంటే తలనొప్పి, వెగటు. అబ్బో ఏంటండి బాబు, మా ఇష్టమాదులండి, ఎవరి ఇష్టమాదులండి, ఆయన ఏంటి చెబుతున్నాడంట అనేవాళ్ళు ఉన్నారు. ఫల్యన్జుర్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇన్ దాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వతరాయిబ్. మానవుడా నువ్వు యద్దానితో పుట్టించబడ్డావో ఆలోచించు. ఈరోజు నువ్వు మీసాలు మెలేస్తున్నావు, కాళ్ళు ఎగరేస్తున్నావు, రొమ్ము చించుకొని రండి చూద్దాం అంటున్నావు. అయహ్సబుల్ ఇన్సాను అన్ యుత్రక సుదా లం యకున తుఫతం మిన్ మనీనా. మానవుడా నీవు నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఆ వీరి బిందు ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని రూపొందించలేదా? జానుడి గర్భాన్ని జగమంతగా చేసి ఆ కటుకు చీకట్లో కారు నుంచి అత్యున్నతమైనటువంటి వైభవంతో నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడు. ఆయనని నా విధంగా పుట్టించలేదా? హువల్లదీ యుసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషాఉ లా ఇలాహ ఇల్లా హువల్ అజీజుల్ హకీం. ఆయనే నీ తల్లి గర్భంలో ఆయన కోరుకున్న రూపాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు ఎర్రగా ఉండాలో, తెల్లగా ఉండాలో, కోలముఖం ఉండాలో, గుండెముఖం ఉండాలో, ఎత్తుగా ఉండాలో, పొట్టిగా ఉండాలో, లావుగా ఉండాలో, బక్కగా ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకోలేదు. మరి ఎందుకంత అహంకారం? ఏ విషయాన్ని చూసుకుని రాజులను కొన్నవాడు మట్టిలో పలుకున్నాడయ్యా బాబు. అవలం యసిరు ఫిల్ అర్ది ఫయందురు కైఫ కాన ఆకిబతుల్ లదీన మిన్ కబ్లిహిం. భూమి మీద సంచరించి చూడండి. మనమెంత అసలు సామ్రాజ్యాలను పరిపాలించినటువంటి చక్రవర్తులు, రాజ్యాలను ఏలిన రాజులు కాలగర్భంలో కలిసిపోయారు, కాటి మట్టిలో కుళ్ళిపోయారు. క్షణభంగురమైనటువంటి జీవితమే. ఒక్కసారి నీ గుండె ఆగిపోతే, ఒక్కసారి నీ శ్వాస నిలిచిపోతే, కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డలు, తోడ పుట్టిన అన్నదమ్ములు అందరూ నిన్ను శవం అని దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకు? నువ్వు మాట్లాడలేవు, వినలేవు, కదలలేవు, మెదల్లేవు. ఎప్పుడన్నా టైం ఉంటే మార్చురికి వెళ్ళి చూడండి. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి చూడండి. ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది కదా, అందులో మార్చురీ ఉంటుంది. శవాలు గుట్టలు గుట్టలు పడి ఉంటాయి. ఈగలు, దోమలు బ్లీచింగ్ చల్లుతుంటారు.
ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, అబ్బాయి ఎవరిదిరా డెడ్ బాడీ, ఎవరి అబ్బాయి సంబంధికులు ఎవరు రండి, దొల్లిస్తుంటారు అటు ఇటు. ఒక్కసారి నీ స్పిరిట్, నీ ఆత్మ బయటికి వెళ్తే ఈ లోకంలో ఎవరికి నీ అవసరం లేదమ్మా. నీకెంత బంగారం అయినా ఉండదు, బీరువా నిండా ఉండే బుట్లు నిండా ఉండి బంగారం, ప్రాణం పోయిన తర్వాత నీ దగ్గర ఏది ఉండేరు. నువ్వు పోగానే నీ చెల్లెలో, మీ అక్కో, లేకపోతే మీ తోడుకోళ్ళు, లేకపోతే మీ మనవళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, వాటిని ఇది నాకు అది నీకు అని చెప్పేసి పని చేసుకుంటారు. ఏం తీసుకెళ్తావు మరి? ఏ రోజైనా జ్ఞానంతో ఆలోచించేవాడు, నన్ను నా స్వామి ఈ లోకంలోనికి ఎందుకు పంపించాడు, అసలు ఈ లోకంలోనికి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నేను ఎందుకు మరణిస్తున్నాను, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఏ రోజైనా ఆలోచించావా? ఏదో వచ్చాము, పుట్టాము, పెరిగాము, తిన్నాము, తిరిగాము. జంతువులు కూడా మనలాగే తింటున్నాయి, తిరుగుతున్నాయి, నిద్రిస్తున్నాయి, మళ్ళీ లెగుస్తున్నాయి. కానీ నీ అష్రఫుల్ ముక్కలు కాతువే. వలకద కర్రమ్నా బనీ ఆదమ వఅమల్నాహుం ఫిల్ బర్రి వల్ బహ్రి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించాడే, నడవడానికి, ప్రయాణించడానికి వాహనాలను ఇచ్చాడే, నీటిలోను నేలలోను మా అద్భుతమైనటువంటి మేధస్సును ప్రసాదించాడే. మరి ఏ రోజైనా ఆలోచించావా ఎవరు అని? లేచిన కాడి నుంచి ప్రపంచం డబ్బు 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 డబ్బు. ఎవడు సార్ ప్రపంచంలో ₹1 తీసుకెళ్ళినాడు? కుల్లు నఫ్సిన్ జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌనా ఉజూరకుం యౌమల్ కియామా ఫమన్ జుహ్జిహ అనిన్ నార్ వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతుద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడాల్సిందే. నీ దగ్గర ఎన్ని ఎకరాల పొలం అయినా ఉండొచ్చు, ఎంతమంది బలగమైనా ఉండొచ్చు, వైరాలో సుఖం ఆస్తులు నీకు ఉండొచ్చు, కానీ చావు నుండి నువ్వు తప్పించుకోలేవన్నాడు. మొన్న చూసాం, ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు బహుశా, అహ్మదాబాద్లో ఫ్లైట్ ఎక్కారు లండన్ కోసం. లండన్ వెళ్తుంది ఫ్లైట్, తెలుసు కదా అందరికీ. 248 మంది ఉన్నారు సుమారు ఫ్లైట్లో. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా అందులోనే ఉన్నారు. అందరూ కూడా ఫ్లైట్ ఎక్కగానే సెల్ఫీలు తీసుకున్నారు, వీడియో కాల్ చేసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా హాయిలు బాయిలు చెప్పుకున్నారు. రన్వే నుంచి ఫ్లైట్ అట్లా లేచింది, 35 సెకండ్లు మాత్రమే అలా వెళ్ళింది. 30 సెకండ్ల తర్వాత కింద పడింది. అక్కడ ఎంబీబీఎస్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ మీద పడింది. అందులో వాళ్ళు సుమారు 50 మంది, ఫ్లైట్లో వాళ్ళు సుమారు ఒక్కడు బయటకు పడ్డాడు. గింజలుంటే ఎక్కడైనా బ్రతుకుతాడు. 247 మంది సుమారు కాలి బూడిదైపోయారు. ఊహించి ఉంటారా ఈ ఫ్లైట్ ప్రయాణం మా పాడి ప్రయాణం అవుతుంది అని? కూర్చున్నవాడు మళ్ళీ లెగుస్తాడన్నటువంటి లోకంలో గ్యారంటీ ఎవరికైనా ఉందా? రేపన్నది ఎవరికి నిమిత్తం లేదు. గతించబోయిన క్షణం ఇన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు. మరి ఈ క్షణం నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎంతకాలం బ్రతుకుతావు లోకంలో? ఎందుకు నిన్ను పుట్టించాడు ఈ లోకంలోకి? నువ్వెందుకు వచ్చావు? ఏ రోజైనా జ్ఞానంతో మాత్రమైనటువంటి ఆ దైవ గ్రంథాన్ని ఏడారైనా నీ జీవితంలో చదివావా? వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడం కోసం అంటున్నాడు ఆ లోకాల స్వామి. ఏ రోజైనా మనస్ఫూర్తిగా ఆయనకు నువ్వు ఇచ్చేటువంటిది ఏమీ అవసరం లేదు. ఆయన అవసరం లేనివాడు. అల్లాహు సమద్, ఆయన అవసరమే లేదు. ఎవరిపై ఆధారపడేటువంటి వాడు కాదు. కానీ ఏ రోజైనా ఆలోచించావా? అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా. ఈ ఐశ్వర్యాలు, ఈ సిరి సంపదలు, ఈ భార్య బిడ్డలు, ఇవన్నీ కూడా జస్ట్ అట్రాక్షన్ అన్నాడు, అలంకరణ. ఈరోజు ప్రోగ్రామ్ ఉందండి, రంజాన్ సందర్భంగా ఇది ఏర్పాటు చేశాం. ఇక్కడ సెట్టింగ్స్ పెట్టేశారు, ఫ్లవర్ బొగస్ పెట్టారు, స్టేజ్ పెట్టాడు, లైటింగ్లు, సిట్టింగ్లు, ఆ కర్టన్స్ మొత్తం ఆఫ్టర్ ప్రోగ్రామ్ మొత్తం ప్యాకప్ చేసేస్తారు. ఇదివరకు కూడా డ్రామాలు వేసేవాళ్ళు చిన్నప్పుడు మనం చూస్తుంటాం ఊళ్ళల్లో. వాడికి బుర్రమోసాలు పెట్టేసి, ఇగ్గులు పెట్టేసి, అబ్బో పైనుంచి కిందాక అన్ని రకాల టిప్ టాప్. ఎవడి రంగం ఎంత పట్టుకుంటే ఆ రంగం వాడు ఆ డ్రామాలో అంతసేపు ఉంటాడు. అది అయిపోయిన తర్వాత శుభ్రంగా వచ్చేసి రంగు కడుక్కుంటూ ఉంటాడు. ఏంటంటే నా రంగం అయిపోయిన తప్ప ఇంకా నాది స్టేజ్ మీదకి అవసరం లేదు,
నీ రంగం కూడా ఒకరోజు ముగిసిద్ది ఈ జీవితంలో. దాని గురించి ఏ రోజున ఆలోచించావా? జీవిత పరమార్థం ఏ రోజున 5 పూట్ల నమాజ్ నీ జీవితంలో చదివినటువంటి దాఖలాలు, ఏ రోజైనా స్వామి ముందు నీవు పశ్చాత్తాపడినటువంటి సందర్భాలు, ఎందుకు పుట్టించాడు, ఎవరు పుట్టించాడు, ఆయన యొక్క లక్షణాలు ఏంటి, ఏం కోరుకుంటున్నాడు, సర్వ సృష్టి ఈ యావత్ జగత్తు ఆయనదైనప్పుడు ఆయనకి ఏం కావాలి? అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. మీకు చావు బ్రతుకులు ఎందుకు పెట్టాడంటే పరీక్షించటం కోసం అన్నాడు. టిక్కెట్ కొన్న రైలు ఎక్కచ్చు, టిక్కెట్ కొనకుండా కూడా రైలు ఎక్కచ్చు, అవునా కదా? చాలా మంది అట్లా చేసి ఉంటారు కదా. చూడు ఎంత దొంగసాటుకు ముసిముసి నవ్వుకుంటుంటారు కొంతమంది. చేశారులే, చాలా మాటలు చేసి ఉంటారు, అది సాధారణం. ఒక్కోసారి ట్రైన్ మిస్ అయిపోతుందని రకరకాలు. టిక్కెట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాడు కాలు మీద కాలేసుకుని ఫ్యాన్ కింద పేపర్ చదువుతూ ఫోన్ చూసుకుంటూ దర్జాగా టీటీ వచ్చిన కదా సార్ S6 నాది 11 నెంబర్ చూసుకోండి అంటాడు. అదే టికెట్ లేనోడు గుండెంతా దడదడా 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 కొట్టుకుంటుంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తే కొంచెంసేపు లెట్రిన్ తక్కుంటాడు, కొంచెంసేపు ఫుట్బాల్ మీద ఎక్కుతాడు, నిక్కుంటాడు, ఎక్కడ తూకాలో ఎవరు అడుగుతాడో. టికెట్ నీ దగ్గర కలిమా అనే టికెట్ లేదు, ఏదోనో ఊరక సాయిబుగా పుట్టాం అంతే. ఏదో సయ్యదో షేకో పడ్డానో కానో, లేకపోతే తెలుగో లేకపోతే కురేషి, ఏదో ఒక కులంలో పుట్టి నువ్వు అంతే, ఒక ఇంటి పేరు పెట్టుకున్నావు అంతే. నీ గుండెల్లో ఈమాన్ అనేటువంటి టికెట్ నిజంగా లేదు. జీవిత పరమార్థాన్ని గుర్తించలేదు. ఎందుకు నన్ను ఈ లోకంలోనికి ఆయన పంపాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. బంగారపు 10 ఏళ్లకు 10 బంగారపు డైమండ్ రింగ్స్ పెట్టుకున్నా, అంశతోనిగా పాన్పుల మీద నువ్వు విశ్రమించినా, నీకు సేవలు చేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నా, తల్లిదండ్రులకు నువ్వు గారాల ముద్దుల పుత్రుడువైనా, అందగాడివైనా, వేదాంతివైనా, సిద్ధాంతివైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, కోటీశ్వరుడైనా, కూలి పని చేసేవాడైనా, మరణం అన్నది తప్పదు. కుల్లు నఫ్సున్ జాయికతుల్ మౌత్. ప్రాణమన్న ప్రతి జీవి మరణం యొక్క రుచిని చూడాల్సిందే. ఆ క్షణం నీకు అర్థమవుతుంది. యకూలు యా లైతనీ కద్దమ్తు లీ హయాతి, యకూలు యా లైతనీ కద్దమ్తు లీ హయాతి. అయ్యో అల్లాహ్, నన్ను భూమి మీదకు పంపించల్లా. ఈ లోకం లేదనుకున్నాడల్లా. స్వర్గ నరకాలు ఎవరు చూశారన్నానల్లా. నమాజులు చదవలేదల్లా. నేనెప్పుడు భూమి మీద ఖురాన్ చదవలేదల్లా. మా కులం అనుకున్నాను, మా మతం అనుకున్నాను. అయ్యో అక్కడ పోతే పిల్లలు, ఇక్కడ పోతే రోగాల దగ్గర అనుకున్నాను. ఏ రోజు నమాజ్ చదవలేదు, ఏ రోజు నేను పరిశుభ్రతను పాటించలేదు, అల్లా ఉపవాసాలు ఉండలేదు. అల్లా ఒక్కసారి భూమి మీదకు పంపించు. వస్తావా భూమి మీదకి? తిరిగి భూమి మీదకు నువ్వు వస్తావా? కల్లా. భూమి మీదకు తిరిగి మరలా నీవు రావు, ఆప్షన్ లేదు. వలౌ తరా ఇజిల్ ముజ్రిమూన నాకిసు రుఊసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబసర్నా వసమీనా ఫరదీనా నమల్ సాలిహన్. అల్లా ఇన్నా ముకినున్. అల్లా నా కళ్ళు ఇప్పుడు బాగా కనపడుతున్నాయి, నా చెవులు బాగా వినపడుతున్నాయి, నాకిప్పుడు నమ్మకం కుదిరింది, లోకంలోనికి పంపించు, మంచిగా బ్రతుకుతాను. ఇప్పుడు సారాయికి బానిసైపోయావు, తల్లిదండ్రుల్ని వేధించావు, భార్య బిడ్డల్ని హింసించావు, ఇరుగు పొరుగులతో తగులు పెట్టుకున్నావు, అప్పులెక్కొట్టావు, వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు, పేదవాడి రక్తాన్ని జలగలాగా పట్టి పీడించావు, అబద్ధాలు చెప్పావు, చాడీలు చెప్పావు, దుష్ప్రచారాలు చేశావు. మనిషి అంటాడు అల్లా భూమి మీదకి నుండి పంపించు. వహుం యస్తరికూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నఅమల్ సాలిహన్ గైరల్లదీ కున్నా నఅమల్ అవలం నుఅమ్మిరుకుం మా యతజక్కరు ఫీహి మన్ తజక్కర్. దేవ భూమి మీద ఉన్నప్పుడు నేను అజ్ఞానంలో పడి ఉన్నాను, చెప్పినా కానీ నేను వినలేదు. ఏ రోజు రంజాన్లో ఉపవాసాలు ఉండలేదు. రంజాన్ అంటే ఏమనుకుంటున్నావా?
నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒకవేళ ఒక్క ఉపవాసాన్ని విడిచిపెడితే ఒక్కటి ఏ కారణం లేకుండా, అయితే నువ్వు రోగిష్ఠుడు అయినా ఉండాలి, లేకపోతే నువ్వు ప్రయాణంలోనైనా ఉండాలి, ఈ రెండు మినహాయించి ఒకవేళ ఒక్క ఉపవాసాన్ని నువ్వు విడిచిపెడితే అకారణంగా చచ్చిపోయేదాకా ప్రతిరోజు ఉపవాసం ఉన్నా సరే, 60-70 సంవత్సరాలు ఉన్నా సరే, రంజాన్ లో ఒక్క రోజాకి సమానం కాదు. అమ్మా, ఎంతమంది ఉన్నారు చెప్పండి నిజంగా ఇన్ని సంవత్సరాల్లో కులం కోసం బతుకున్నాం. అస్తగ్ఫిరుల్లాహ్. నలుగురు ఏమనుకుంటాను, నేను ఉండలేనండి, నేను ఆకలిని తట్టుకోలేనండి, బండిడ మట్టి కింద బొబ్బుంటా. శాశ్వతమైనటువంటి ఆ నరకాగ్ని ఆహుతి కావాలి. మరి కొంచెం అమ్మనండి సార్. అందువల్ల ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఈ ప్రపంచ ఫోన్స్ ఉంటే ప్లీజ్ కొంచెం సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఒక ఫోను కొంచెం సేపు ఆగి మాట్లాడకపోతే ఇబ్బంది ఏం జరుగుతుంది. సాధారణంగా ఈరోజు సమాజంలో ఫోన్ వచ్చిన కానీ ఒకటి లేదు. నమాజ్లో, మసీదులో, జుమాలో బై మై నమాజ్ మేహోలే బాద్ మే బాత్ కర్తా ఉంటాడు. ఏది నమాజ్ చదువుతా, నమాజ్ చదివేటప్పుడు ఎంత దారుణమ్మ వాళ్ళు మరి వాళ్ళు ఉండరు మన తల్లులు. అసలు ఇంట్లో దొంగలు పడినా కానీ పట్టించుకోవట్లా. మొబైల్లో మొహం పెట్టిందంటే మొబైల్లో ఇంట్లో దొంగలు పడ్డారా, పిల్లగాడు ఎడుతున్నాడా, ఈ డాడీ పోయాడు, వాడు ఆడుకోపోయాడు బజాట్లో, వాడు పట్టించుకోండి, దోగాడుకుంటా. ఫోన్ వచ్చిన కాడి నుంచి ఎన్నో కాపురాలు పాడైపోయింది. అసలు ఎంత పిచ్చో. అంట్లు కొడుకుంటున్నా అదేం వచ్చాయి, కసులు ఉడుచుకుంటున్నా అదేం వచ్చాయి. అమ్మాయి ఏంది రేపొద్దున వాళ్ళ అత్త రానిచ్చిద్దంటావా, వాళ్ళ ఆయనతో కలిసిద్దంటావా, నీకెందుకు, నీ కాపురం చూసుకోరాదు. వాళ్ళు ఏదో డబ్బుల కోసం, వాళ్ళ కళ కోసం వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, అది వేరే విషయం. ఇంట్లో నీ చల్లని సంసారం పాడు చేసుకుంటా ఉంది. ఎదురు తిరిగి నిజంగా ఈ అమ్మాయి ఏమో సీరియల్ చూడాలంటది, వాడేమో ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటారు, ఇద్దరు కొట్టుకుని పంచాయతీ. ఇప్పుడంటే ఫోన్లు వచ్చి నేను కొంతకాలం ముందు ముచ్చటి ఒకే టీవీ ఉండేది, వీడు మ్యాచ్ అంటాడు, అవి సీరియల్ అంటాడు, కొట్టుకోవడం పంచాయతీలు ఎన్ని రకాలు. జీవితం తాత్కాలిక, ఇది అన్ని టెంపరవరీ కదా. ఇది నిజంగా నీకు ఎవడన్నా ఒక్క మానికి బియ్యం ఇచ్చేవాడు ఉండడా, ఒక్క పూట భోజనం పెట్టేవాడు ఉన్నాడు, వాళ్ళు ఎవరు చుట్టి నీ కోసం పరితపిస్తున్నాడు. నీ భర్త చెప్పినట్టు విను, జన్మనిచ్చినటువంటి కన్న తల్లిదండ్రులు చెప్పినట్టు విను. సాధారణంగా ఈరోజు భక్తి తత్వమే చచ్చిపోయింది. నిజంగా మంచి స్వార్థం నా 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 ఎవడేమైపోతే నాకేందో బాయ్. అల్హాకుముత్ తకాసురు హత్తా జుర్తుముల్ మకాబిర్. ఒకటి కంటే ఒకడు ఎక్కువగా సంపాదించుకోవాలనేటువంటి వ్యామోహంతో మర్చిపోయారు. అదే వ్యామోహంతో చివరికి శ్మశానానికి పోతున్నారు. ఎవడు తీసుకెళ్ళాడు? ద గ్రేట్ అలెగ్జాండర్ అంటామే, చచ్చిపోయేటప్పుడు సమాధి నుంచి 2 చేతులు బయటకు పెట్టించుకుని తీసుకెళ్లి పారేపించుకుని అట్లనే పూర్తి చేపించుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించగలిగాడు, కానీ పోతూ ఏమీ తీసుకెళ్ళలేదు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు అని చెప్పి ప్రజలు తెలుసుకోవాలని కోరుకున్నాడు ఆయన. ఏం తీసుకెళ్తావు? ఏదైనా నీ వెంట వస్తుందా? ఏది నీ వెంట వస్తుందో ఆ సదాచరణను విడిచిపెట్టేశావు. నీ జీవితంలో ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఆయన నామ స్మరణ, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, జీవితంలో ఎప్పుడైనా పండగ నమాజ్కి వస్తాను భయ్, ఏమే ఏ చోట నమాజ్ నై పడితే బడి నమాజ్ పడితే అంటాడు. ఇది బడి నమాజ్ అంటే వాడి దృష్టిలో పండగ నమాజ్, అది పెద్ద నమాజ్ అంట. అది కనపడ్డాడంటే మళ్ళీ పండగ వచ్చిన దాకా మళ్ళీ మసీదుకి రాడు, ఊళ్ళోకి అసలు ఎక్కడ కనపడ్డా. అందుకని మన జీవితంలో ప్రశాంతత లేదు. నీ పిల్లలు తాగుబోతులు అవుతున్నారు ఈరోజు, నీ పిల్లలు తిరుగుబోతులు అవుతున్నారు ఈరోజు, నీ పిల్లలు ఈరోజు ఏ తగువుల్లోనూ ఉంటున్నారు, ఏ రుగ్మతలకో వాళ్ళు బానిసైపోతున్నారు. కారణం ఏంటంటే ఒక కుటుంబ కథానాయకుడుగా, ఒక కుటుంబ యజమానురాలుగా నువ్వు కావట్లేవు. ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో నీకే కల్మా గురించి తెలియదు, నీకే ఈమాన్ గురించి తెలియదు, నీకే ఖురాన్ గురించి తెలియదు, నీకే హదీస్ గురించి తెలియదు, అసలు ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లైఫ్ హిస్టరీ ఏంటో నీకు తెలియదు. నీ జీవితంలో ఏం సుఖం ఉంటుంది బాబు? అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. బంగారంతో ప్రశాంతత లేదు, ధనంతో ప్రశాంతత లేదు, పెద్ద పెద్ద హోదాలతో ప్రశాంతత లేదు. నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని స్మరించటం ద్వారా నీ జీవితంలో సుఖం ఉంది అన్నాడు. కానీ ఏ రోజున జ్ఞానంతో ఆలోచిస్తున్నావా?
మా తాతోళ్ళు వెళ్ళారండి, మా పెద్దోళ్ళు వెళ్ళారండి, ఫలానా బాబా గారి దగ్గరికి వెళ్ళారండి, ఫలానా దగ్గరికి వెళ్ళారండి, ఫలానా దర్గా దగ్గరికి వెళ్ళారండి. నీకు దర్గాలు పిచ్చి, బాబాలు పిచ్చి, ఒలిలు పిచ్చి. నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామిని ఎప్పుడు నువ్వు గుర్తించాలా? వాళ్ళంటి సాయిబుల్ దేవుడు అనుకుంటున్నారు. ఖురాన్ గ్రంథంలో ఎక్కడ అల్లాంటి సాయిబుల్ దేవుడిని ఒక్క చోటు కూడా, అల్లాంటి ఖురాన్లో సాయిబుల్ దేవుడు అని లేదు. ఖురాన్లో ఒక్క చోటు కూడా. 30 కాండాల్లోని 114 సూరాలోని 6237 వాక్యాలని ఒక్క చోట కూడా ఈయన ఫలానా దేశానికి చెందినవాడయా, ఈయన ఉర్దూ భాష మాట్లాడేవాళ్ళ దేవుడని ఎక్కడా లేదు. కానీ నువ్వు ఎప్పుడన్నా ఖురాన్ చదివావో? చదవలేదు. నమాజ్ ఎందుకు రావు భయ్ అంటే, భయ్ ముజే ఉర్దూ నై ఆతా ఉస్ వాస్తే అంటే నాకు ఉర్దూ రాదండి, అందుకని మసీద్కు రాదు అంటారు. నిజంగా వీళ్ళు కూడా ఎట్టు చేశారంటే, ఉర్దూ ఎవరికైతే వచ్చు వాళ్ళు ఏం చేశారండి, వీళ్ళకి ఉర్దూ రాదు. మొన్న ఒకడు ఎట్టని వెళ్తే వాడు ఉజూ చేసుకున్నాడంటే, ఉజూ చేసుకున్న తర్వాత తెలుగులో మాట్లాడంట, భయ్ తుమారా ఉజూ టుట్ గయా ఫిర్ వాపస్కి జాకో ఉజూ కర్నా అన్నాడు. అంటే తెలుగులో మాట్లాడితే ఉజూ ఇరిగిపోద్దా? అంటే ఈ ఉర్దూ అనుకుంటే ఏమనుకుంటున్నాడంటే, ఉర్దూ వచ్చి అరబీ వచ్చినట్టు. ఉర్దూ వచ్చినోడైనా, తెలుగు వచ్చినోడైనా, ఇంగ్లీష్ వచ్చినోడైనా, కన్నడ వచ్చినోడైనా, తమిళ్ వచ్చినోడైనా అందరూ అరబీలోనే నమాజ్ చదవాలి. పాయింట్ అర్థమైందా? భాషను బట్టి నీకు ఉజూ పోవటం ఉండదు. ఉజూ ఎందుకు పోతే ఉజూ కారణాలు సపరేట్గా చెప్పారు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం. నువ్వు నిద్రపోతేనో, అపాన వాయువు వెలువడితేనో, లేకపోతే నువ్వు ఏదైనా అపరిశుద్ధ స్థితికి వెళుతూనో ఉజూ పోతుంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలకి తెలుగులో మాట్లాడదు. ఎంత దారుణం! ఇంతకు ముందు కూడా తెలుగులో చెప్పానుకోండి, అజయ్ తెలుగులో మే బాత్ కడితే జిన్నాత్ ఆతే కదా అన్నాడు. తెలుగులో మాట్లాడితే జిన్నాతులు వస్తాయి అంట. అరే నిజంగా తెలుసా, చరిత్ర ప్రకారం కూడా ఉర్దూ కంటే తెలుగునే ప్రాచీనమైనటువంటి భాష. అల్సీనతికుం అల్వానికుం సూరతుల్ రూమ్ లో చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అన్ని భాషలు, అన్ని రంగులు ఆ లోకాల స్వామివే. ఉర్దూ వస్తే కొమ్ములు వచ్చినట్టు ఎక్కడా చెప్పలా. ఉర్దూ వచ్చిన వాళ్ళకి నేరుగా స్వర్గం ఇస్తానని చెప్పాల. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులకు కూడా హిదాయత్ రాలేదయా. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కని పెంచి పెద్ద చేసినటువంటి సొంత బాబాయి అబూ తాలిబ్కి కలిమా లేదయ్యా బాబు. ఇబ్రహీం అలైహిస్సలాం, ఇబ్రహీం ఖలీలుల్లాహ్, ఆయన కన్న తండ్రికి కలిమా లేదు. నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుక్కి, కట్టుకున్న భార్యకి కలిమా లేదు. మరి నువ్వెవరు ఇది మాది అనడానికి? ఇలా మాది 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 అని చెప్పేసి అన్ని భాషలను దూరం చేయటం వల్లే ఈరోజు ఈ సత్యధర్మం అంటే, అబ్బో ముస్లిమ్స్ అలాంటి వాళ్ళండి, ముస్లిం ఇలాంటి వాళ్ళండి, ముస్లిం వాళ్ళకి ఆ ఇళ్ళు అద్దెకి ఇవ్వకూడదండి, ముస్లిం అసలు ఉండకూడదండి. నిజంగా నువ్వు చేసిన కారణం ఇది. ఇన్నల్లదీన యక్తుమూన మా అంజలల్లాహు మినల్ బయ్యినాత్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇది దైవ గ్రంథం సర్వ మానవాళి కోసం వచ్చింది. హాదా బలాగుల్ లిన్నాస్, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడి కోసం దైవం పంపినటువంటి చివరి సందేశం ఇది. ఇది మత గ్రంథం కాదు. నువ్వు కళ్ళ కత్తుకోవడానికో, సాంబ్రాణి కడ్డీలు ముట్టియడానికో, లేకపోతే వీళ్ళు ఇంకెప్పుడు అత్తాకోటలు కొట్టుకున్నప్పుడు రా ఖురాన్ మీద కసం కద్దాం రా అని చెప్పి అప్పుడు ఎత్తి దించిద్ది అనమాట. అంత ఎత్తెక్కి అందుకోసం అలా ఖురాన్ నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించడానికి, ఆయన వైభవాన్ని నువ్వు తెలుసుకోవడానికి, నీ జీవిత పరమార్థాన్ని ఎరగటానికి, పరలోక సాఫల్యం పొందడానికి. అనిత్యమైనటువంటి ప్రాపంచిక జీవితం కాదయ్యా, శాశ్వతమైన జీవితం అక్కడుంది అని నువ్వు గ్రహించడానికి పంపబడింది అది. కానీ జీవితం గాలిలో దీపం లాంటిది సార్, నీటి మీద బుడగ లాంటిది. కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే నిన్ను మొయ్యాల. ఎలాంటి ఉంటావు లోకంలో? ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం అంటున్నారు, ఈ లోక జీవితం ఎలాంటిది? అర్థమైంది బాబు? సరదాగా నిన్ను కూడా అడుగుతా ప్రశ్న. ప్రతి ఒక్కరు మీరు కూడా అండి, ఏదో కొన్ని ప్రశ్నల మధ్యలో వేస్తాను, శ్రద్ధగా వినాలి. ఇమాం ఇబ్నుల్ ఖయ్యిం ఏమంటున్నారంటే, ఈ లోక జీవితం ఎలాంటిదయ్యా అంటే, ఒక మనిషి ఒక ప్రాంతంలో దించబడ్డాడు. ఎప్పుడైతే దిగాడో ఒక పెద్ద పులి గాండ్రిస్తూ అతడు వెంట పరిగెడుతుంది. అమ్మో పులి అని చెప్పి పరిగెడుతుంది. పులి పరిగెడుతుంది. ఒక మర్రి వృక్షం కనపడింది. ఆ మర్రి వృక్షానికి ఊడలు విరలాడుతూ ఉన్నాయి. పులేమో లంఘించుకుంది, మనిషి కూడా పరుగు లంఘించుకున్నాడు. అమాంతం ఎగిరికి ఓడను పట్టుకున్నాడు, ఓడను వేలాడాడు. పెద్ద పులి గాండ్రిస్తూ కింద కూర్చుని ఉంది. ఈ మనిషి ఏమో ఓడని పుట్టి వేలాడుతున్నాడు. పులి బాధ తప్పించుకున్నాను అనుకున్నాడో లేదో,
ఆ పరుగులు చూడలేదు. ఏ ఓడనైతే వ్రేలాడుతున్నాడో పెద్ద లోతైన గొయ్యి ఆ ఓడ కింద ఉంది. ఆ గొయ్యిలో కాలకూట విషం జిమ్మేటువంటి సర్పం పడగలు విప్పి బొస్సులు కొడుతూ ఉంది. సరే, ఇలా ఉంది అంటే పట్టుకున్నటువంటి ఓడను ఒక నల్లెలుక ఒక తెల్లెలుక వచ్చి కొరుకుతూ ఉన్నాయి. అసలు ఎలాంటి సిచ్యువేషన్ అండి? ఒకవైపు ఏమో పెద్ద పులి, మరోవైపు ఏమో కింద గొయ్యి, అందులో సర్పము. కింద సర్పము, అదేవిధంగా పైన నల్లెలుక తెల్లెలుక ఈ ఓడను కొరుకుతూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తల పైకెత్తి చూశాడు. పున్నమి నాటి రోజులు, చిటారి కమ్మలు తేనె చెట్టు ఉంది. పౌర్ణమి రోజులు కావటం వల్ల తేనె చెట్టు నుండి తేనె బిందువులు ఒక్కొక్కటి రాలుతూ ఉన్నాయి. ఖచ్చితంగా నోరు తెరిచాడు, నోట్లో పడుతూ ఉన్నాయి. ఆ మకరందపు బిందువుల మాధుర్యాన్ని ఆస్వాదించడంలో పులి వెంపడపడుతుంది అన్న సంగతి మర్చిపోయాడు. కింద గొయ్యి ఉంది, అందులో సర్పం ఉంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. తన పట్టుకున్నటువంటి ఓడను నల్లెలుక తెల్లెలుక కొరుకుతున్నాయి, అది తెగుతుంది, కింద పడతాను అన్న సంగతి మర్చిపోయి, ఏం బాగుంది, ఎంత మాధుర్యంగా ఉంది తేనె అని చెప్పేసి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఒక తరుణంలో ఏమవుతుంది? ఓడ తెగిపోతుంది. అడిగేవారు అడిగారు, అయ్యా ఇది దేనికి నిదర్శనం అంటే, మానవుడు ఒక ప్రాంతంలో దిగటం అంటే తల్లి గర్భం నుండి మానవుడు ఈ భూమి మీదకి రావడం. మరి పెద్ద పులి ఏమిటయ్యా? అతడి యొక్క మృత్యువు, పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి, ఏదో ఒకరోజు మట్టిలో కలవాల్సింది కాబట్టి అతని వెనుక మృత్యువు పరిగెడుతూ ఉంది. మరి అతడు పట్టుకున్నటువంటి ఓడేమిటయ్యా? అతని యొక్క ఆయుష్. మరి నల్లెలుక తెల్లెలుక ఏమిటయ్యా? నల్లెలుక రాత్రి, తెల్లెలుక పగలు. ఒక రేత్రి ఒక పగులు గడిస్తే ఒక రోజు అయిపోతుంది. అంటే నీ జీవితంలో ఒక రోజు ముగిసిపోయింది, గుంటకు ఒక రోజు నువ్వు దగ్గరయ్యావు. మరి కింద గుంట ఏమిటయ్యా? నీ సమాధి. అందులో సర్పం ఏమిటయ్యా? ఆ సమాధి శిక్షలు. మరి తేనె తిట్టే తేనె బిందువులు ఏమిటయ్యా? భార్య బిడ్డల సుఖవంతమైన సంసార జీవితం. అంటే ఈ ప్రాపంచిక జీవితం కోసం పరిగెడుతూ చచ్చిపోతానే, పాపాలు చేయకుండా పరిశుద్ధంగా బ్రతుకుతామే, తల్లిదండ్రుల సేవ చేద్దామే, అన్నదమ్ములతో మంచిగా ఉందామే, అందరితో మానవత దృక్పథంతో బ్రతుకుదామన్నటువంటి విషయాన్ని మర్చిపోయి త్రాగుడికి, అనేక రకాలైనటువంటి రుగ్మతులకు బానిసైపోయి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకొని చివరికి నరకం పాలైపోతున్నాడు. సోదరులారా, దైవం ధర్మం అంటుంది మానవులందరూ ఒకటే. మానవులందరినీ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త కూడా ఒక్కడే. 20 చోట్లకు పైగా చెప్పాడు, యా యువన్నాస్ యా యువన్నాస్ యా యువన్నాస్, ఓ మానవులారా, ఓ మానవులారా, మీరందరూ ఒకే కుటుంబ సభ్యులు. మరి అందరూ ఒకే నిర్మాణం, అందరికీ 2 కళ్ళు 2 కాళ్ళు, ఒకే తల. అందరూ ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు, అందరూ కార్బన్ డైఆక్సైడ్ విడుస్తున్నారు. ఏ ఒక్కరు కూడా లోకంలో కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం లేదు, ఆక్సిజన్ బయటకు విడవడం లేదు. వర్షం వచ్చినా అందరికీ సమానంగా వస్తుంది, ఎండైనా అందరికీ సమానంగా వస్తుంది. ప్రమాదం జరిగి హాస్పిటల్ వెళ్ళామనుకోండి, బ్లడ్ పోయింది అనుకోండి, డాక్టర్ అంటాడు, బాబు బ్లడ్ ఎక్కించాలి, ఫస్ట్ 3-4 ప్యాకెట్లు ఎక్కించాలి. ఆ టెస్ట్ చేస్తాడు, టెస్ట్ చేసి మీ కులం వాళ్ళ నెత్తురు తెచ్చుకోండి, లేకపోతే మీ జాతి వాళ్ళది, మీ మతం వాళ్ళు తెచ్చుకోండి అండం. మీ గ్రూప్ ఏది సెట్ అయితే దాన్ని ఎక్కిస్తాడు. అంటే ఏంటి? ఏ దేశంలో ఉన్న, అమెరికాలో వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో యాక్సిడెంట్ అయింది, లేదు ఆస్ట్రేలియా వెళ్ళావు, లేదు ఏ గల్ఫ్ కంట్రీకి వెళ్ళావు, అక్కడ నీ బ్లడ్కి మ్యాచ్ అయినటువంటి ఏ బ్లడ్ అయినా సరే నీ బాడీలో ఎక్కిస్తుంది. అంటే కారణం ఏంటి? మానవులందరూ కూడా ఒకే జంట సంతానం, మానవులందరూ ఒకే కుటుంబ సభ్యులు, ఒకే ఇంటి నుండి భూమి మీద జనజీవన సర్వంతి ప్రారంభమైంది. ఇప్పుడున్నారు 800 కోట్లు సుమారు.
ఇంతకు ముందు వెనక్కి వెళ్ళామనుకోండి 500 కోట్లు, అంతకుముందు ఇంకా వెనక్కి వెళ్ళామనుకోండి 8వ శతాబ్దం 10వ శతాబ్దంలో వెళ్ళామనుకోండి 200 కోట్లు. అలా వెనక్కి వెళ్తే భూమి మీద ఒకే ఇంటి నుండి ఈ మానవ జాతి ప్రారంభమైంది. ఇప్పుడు కొట్టుకొని చచ్చిపోతా ఉన్నారు. కాబట్టి గ్రహించాల్సినటువంటి విషయం ఏంటి? అసలైనటువంటి జీవితం అది అన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వకదా రబ్బుక అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యాహ్ వబిల్వాలిదైని ఇహ్సానా ఇమ్మా యబ్లగన్న ఇందకల్ కిబరా. నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త ఒకడు నిన్ను చూస్తున్నాడు అని భయపడు. ఎవరు చూడకపోయినా, ఎవరు అడగకపోయినా, నువ్వు చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, మసీదులో ఉన్నా, బజార్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, భార్య బిడ్డలతో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్త నిన్ను చూస్తున్నాడు. ఆయన ముందు ఈ జీవితానికి లెక్క చెప్పాలి అని భయపడు.